నీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు నింపుతాడు ఆయన అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, సామెతల పుస్తకం 6వ అధ్యాయం 6 నుంచి జాగ్రత్తగా గమనించండి. అందరూ చదవచ్చు కదా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతల కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 9 చూడండి. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదవు? ఇంకొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకునేదనని, పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు ఏమొస్తుందంట చెప్పండి? రమ్యమైన విలువ గల సర్వ సంపదలు వస్తాయా? ఏమొస్తాయంట? ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వస్తుంది, దోపిడిగాడు వచ్చునట్లు. అంటే జీవితంలో, కుటుంబంలో దరిద్రం, లేమి, కరువు అర్థమవుతుందా? ఎందుకు కలుగుతుంది? విలువ గల రమ్యమైన సంపదలు ఎందుకు లేవు? గొప్ప ధననిధిగా ఎందుకు ఉండడం లేదు? దేవుడేమో నీతిమంతుల ఇంటిని ఏం చేస్తాడంట? గొప్ప ధననిధిగా చేస్తాడు. విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపుతూ ఉంటాడు. దేవుడు నింపుతూ ఉంటాడు. ఎందుకు రావడం లేదు, ఎందుకు అనుభవించలేకపోతున్నాం అని అంటే, ప్రియమైన వాళ్ళరా, నువ్వు గమనించాల్సింది తెలిసినా, సోమరితనం ఉంది. జీవితంలో సోమరితనం ఉంది. కుటుంబంలో సోమరితనం విలయతాండవం ఆడుతూ ఉంది. భర్త చూస్తే భర్త సోమరి, భార్య చూస్తే భార్య సోమరి, పిల్లలు చూస్తే అందరూ సోమరులు అయ్యి ఏమండి విలువ గల రమ్యమైన సంపదలతో నింపునుగాక అంటే ఆమేన్ అంటే కలుగుద్దా? చెప్పరేమండి, కలుగుద్దా? ఏం చేయాలి? ఎప్పుడు కలుగుద్దని చెప్తున్నాడు దేవుడు. ఆ సోమరితనం ఉందే, ఆ సోమరితనం నీలో నుంచి దూరపరుచుకోవాలి. నీ కుటుంబంలో ఆ సోమరితనం ఉండకూడదు. సోమరితనం అనేది లేకుండా ఏమంటే కష్టపడి ప్రయాసపడి ఏమంటే జీవించే ఆ జీవితం నీకు ఉండగలగాలి. అప్పుడు ఏమంటే దేవుడు ఏం చేస్తా తెలిసిన? విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక. ఎంతగైతే నింపుతా ఉంటాడో నీ ఇల్లు ఎలా మారిపోతాయి అంటే గొప్ప ధననిధిగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా సోమరితనం అనేది ఉండకూడదు. అక్కడ చూడండి 9వ వచనం చూడండి. సోమరి ఏమనుకుంటాడండి? సోమరి, ఇంకొంచెం పడుకుంటాను, ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు కునుకుతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను, ఇంకొంచెం సేపు పడుకుంటాను. ఏ రోజైనా చూడు, ఏ పూటైనా చూడు, ఇంకొంచెం సేపు మమ్మీ, ఇంకొక అర్ధగంట మమ్మీ, డాడీ ఇంకొక అర్ధగంట డాడీ. ఆమె లేపుతా ఉంటే ఈయనేమో లేస్తాలే, 10 నిమిషాలు పడుకొని రాదు, లేస్తాలే అంటే ఇంకొంచెం సేపు. చివరికి ఏమవుతుంది చెప్పరేమండి? లేజీనెస్ రోజుకి అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే సోమరితనం నీలో పెరిగిపోతూ ఉంటుంది. ఎంతకైతే సోమరితనం పెరిగిపోతూ ఉంటుందో విలువగల రమ్యమైన సంపదలు దూరం అయిపోతూ ఉంటాయి. నీ ఇల్లు గొప్ప ధననిధిగా ఉండవలసిందే, చివరికి దారిద్ర్యం కనపడతా ఉంటుంది. ఇంట్లో ఏమంటే విలువగల రమ్యమైన సంపదలతో నింపబడవలసిందే. ఇల్లు ఎలా ఉంటుంది తెలిసిన? లేమికి కారణంగా మారిపోతూ ఉంటుంది. ఏ రోజైనా చూడు, ఎప్పుడైనా చూడు, ఉందా లేదు, బియ్యము లేవు, చక్కెర లేదు, ఉప్పు లేదు, ఉల్లిపాయ లేదు, ఏమున్నాయి ఇప్పుడు చెప్పండి? ఇంకా ఏముంది? సోమరితనం ఉంది.
నిండుగా ఉంది, మెండుగా ఉంది అనమాట సోమరితనం. అర్థమవుతుందా? ఎంతగా అయితే నువ్వు సోమరితనానికి చోటిస్తూ ఉంటావో అంతగా దరిద్రం నేను ఏలుబడి చేస్తూ ఉంటుంది. నేను చెప్పడం దేవుని వాక్యం చెప్తున్నమాట. అందుకనే ఒరే సోమరి, ఎక్కడికి పో, కాస్త చీమల దగ్గరికి పోరా. మీరు ఎప్పుడైనా చూసారా చీమలు నిద్రపోవడం? చూసారా ఎప్పుడన్నా? చీమలు ఇంకొంచెం సేపు నిద్రపోతా, ఇంకొంచెం సేపు నిద్రపోతా, ఇంకొంచెం సేపు నిద్రపోతా అన్న ఆ భావన కలిగి ఉంటాయా? మీరు కావాలని చూడండి, అది జీవించే జీవితం తక్కువ కాలం. దేవుడు వాటికి ఇచ్చిన ఆయుష్ తక్కువే. ఆ తక్కువ వయసులో అయినా సరే అవి రేయింబవుళ్ళు కష్టపడతానే ఉంటాయి, రేయింబవుళ్ళు ప్రయాసపడతానే ఉంటాయి. రేయింబవుళ్ళు ఏమంటే తాను అనుగ్రహించిన ఆ ఆయుష్ కాలంలో కష్టపడడం, ప్రయాసపడడం నేర్చుకున్నవి. అవి ఏమాత్రం సోమరితనానికి చోటు పొరపాటు కూడా ఇవ్వవు ప్రియమైన వాళ్ళారా. కనుక నీ జీవితంలో సోమరితనానికి చోటు ఇచ్చావంటే నీ కుటుంబంలో ఏమంటే విలువ గల రమ్యమైన సంపదలతో నీ ఇల్లు నింపబడదు, ధననిధిగా మార్చబడదు. కానీ ఇదే వస్తూ ఉంటుంది, దరిద్రం 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 దరిద్రం. ఏ రోజైనా చూడు దరిద్రం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిందల పాలాడు, అవమానాలు పొందాడు, పిడుగుద్దులు తిన్నాడు, హింసింపబడ్డాడు, ఏమండి ఎగతాళి చేయబడ్డాడు, అపహసించబడ్డాడు, 3 మ్రేకుల మధ్య ఆఖరి రక్తబొట్టును కాల్చాడు. అవునే కదా? బైబిల్లో ఏమని రాయబడి ఉంది? మనము ధనవంతులము కావాలని ఆయన ఏమయ్యాడంట? చెప్పండి గట్టిగా. నీవు దరిద్రుడిగా ఉంటే, నేను దరిద్రుడిగా ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చి నా దరిద్రత నీ దరిద్రత ఆయన తీసుకొని మనల్ని ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన కుటుంబాలని ఆయన విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నాకు వద్దులే ప్రభా, అది నాకు వద్దులే ప్రభా. ఏం కావాలి నీకు? ఇంకా దరిద్రం. ఇంకేం కావాలి? లేమి. ఇంకేం కావాలి? కొదువ. ఇంకేం కావాలి? వాడికి సంబంధించిన సరుకు అంతా కావాలి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి నీవైనా సరే నీ పిల్లలైనా సరే ఎలా ఉండాలి తెలుసునా? సోమరితనానికి చోటు ఇవ్వకుండా కష్టపడే ఆ స్వభావం నీకు ఉండగలగాలి. ఎంతగైతే నువ్వు కష్టపడతా ఉంటావో అంతగా నా దేవుడు ఆశీర్వదించునుగాక, అంతగా దీవించునుగాక, అంతగా నీ ఇంటిని నీ కుటుంబాన్ని ఆయన విలువ గల సర్వ సంపదలతో నింపునుగాక. హల్లెలూయా. మనిషి అన్న తర్వాత పడుకోవాలి. పడుకోకుండా ఉండకూడదు. ఎప్పుడు పడుకోవాలి. మనిషి అన్న తర్వాత పడుకోవాలి. దేవుడు ఇచ్చాడు, పడుకోమని చెప్పాడు. దేవుడు కూడా ఏ నిద్ర కలుగు చేశాడంట? చెప్పొచ్చుగా. ఏ నిద్ర కలుగు చేశాడు? గాఢ నిద్ర కలుగు చేశాడు దేవుడు. అంటే గాఢ నిద్ర బొమ్మను కూడా చెప్పాడు. తప్పు కాదు. ఇప్పుడు 24 గంటలు రోజుకిస్తే మామూలుగా శాస్త్రవేత్తలు డాక్టర్లు చెప్పే మాట ఏంటి? ఎన్ని గంటలు నిద్రపోవాలని? రోజుకి ఎన్ని గంటలు? 8 గంటలు. ఇది పిల్లలు అని అనుకుంటే బాలురు అంటారే ఆ వయసు. అయితే కాస్త పెద్ద వయసు వచ్చింది అనుకోండి, 6 గంటలు 7 గంటలు, సరే 8 గంటలు వేసుకో. 8 గంటలు నిద్రపో. రోజుకి 8 గంటలు నిద్రపో. మిగతా ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి? 16 గంటలు ఉన్నాయి. మీరు 16 గంటలు మీరు చేసే పని ఏంటి? 16 గంటలు ఏం చేస్తున్నట్టు? 8 గంటలు నిద్రపో, తప్పులేదు. మిగతా 16 గంటలు కష్టపడుతున్నావా? మిగతా 16 గంటలు ప్రయాసపడుతున్నావా? చీమలు చూడండి నిద్రపోకుండా ఆహారం కోసం కష్టపడతానే ఉంటాయి. అర్థమవుతుందా? అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా కష్టపడే స్వభావం నీకు ఉండాలి, ప్రయాసపడే స్వభావం నీకు ఉండాలి. ఇంట్లో చూడండి సోమరిగా ఉంటారన్నమాట. సరే ఇంట్లో పని అయిపోయింది, ఏమీ లేదు, నీకు ఉద్యోగం ఏమీ లేదు, మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. అన్ని పనుల మించిన గొప్ప పని ఏది? నోరు తెరవండి, ప్రార్థనే కదా. అది చేయొచ్చు కదా. పని లేదు అనకపోతే మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు కదా. పని లేదు అనకపోతే ఏమండి బైబిల్ ముందు పెట్టుకొని చదువుకుంటూ ఉండొచ్చు కదా. ఏదో ఒక పని కల్పించుకొని పని చేసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? పని చెయ్యాలి అనుకున్నోడికి పని తప్పకుండా దేవుడిస్తాడు. హల్లెలూయా. అవునా కదా? నేను కష్టపడి పని చేయాలనుకున్న వాడికి తప్పకుండా దేవుడు కష్టపడి పని చేసే ఆ పని ఇస్తాడు తప్పకుండా. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి,
అక్కడ కూలికి పోతామని పొద్దున్న ఇంటి దగ్గర నుంచి వచ్చి అక్కడ ఉంటారు, సెంటర్లో ఉంటారు. దేనికోసం వచ్చి? నో తెరవండి. పని కోసం వచ్చి. పని కోసం వచ్చిన వాళ్ళకి పని దొరుకుతుందా దొరకదా? నోరు తెరవండి. దొరకదా? మరి ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేయాలనుకున్నప్పుడు దేవుడు నీకు పని ఇస్తాడా? ఈడా నువ్వు సోమరిగా ఉండడం అలవాటు పడి, సోమరితనానికి ఏమన్నా నువ్వు అలవాటు పడి నీ వ్యక్తిగత జీవితాన్ని సోమరికి నడిపించుకుంటా ఉన్నావు అనుకో, దేవా విలువగల రమ్యమైన సంపదలతో నింపుతానన్నావయ్యా అంటే నింపుతాడా? వస్తాయా? దేవుడు పని చేసుకునేదానికి బలం ఇచ్చాడు, పని చేసుకునేదానికి శక్తినిచ్చాడు, పని చేసుకునేదానికి తెలివితేటలు ఇచ్చాడు, పని చేసుకునేదానికి ఆరోగ్యం ఇచ్చాడు. అర్థమవుతుందా? కష్టపడేదానికి దేవుడు ఏమండి ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఏం చేస్తాడండి? ఇచ్చాడు. అవి నువ్వేం చేయాలి అంటే ప్రియమైన వాళ్ళ కష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏమండి అన్నం వండినట్లే ఉండాలి, నా కడుపు నిండాలంటే కుదురుతుందా? ఏం చేయాలి? అది కడుపు నిండాలంటే వండింది ప్లేట్లో వేసుకోవాలి, ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి, కలిపింది నువ్వు తినాలి, కష్టపడాలి. నీ వంతు నీవేం చేయాలి అంటే కష్టపడగలగాలి. ప్రియమైన వాళ్ళరా, నీకు అదేమి కాదండి 24 hours నేను నిద్రపోతానే ఉంటానండి అని అన్నామనుకో, ఆ దరిద్రం నిన్ను విడిచిపెట్టి పొరపాటు కూడా పోతుంది, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి పొరపాటు కూడా పోతుంది. అర్థమవుతుందా? సేవకులు వచ్చి, నాలాంటి సేవకులు వచ్చి యేసు నామములో దరిద్రత తొలగిపోవునుగాక అని అన్నా అది పోదు. ఎందుకని చెప్పండి? ఆడున్నాడు కదా, దరిద్రుడు ఉన్నాడు కదా, దరిద్రత ఉంది కదా, సోమరి ఉంది కదా, సోమరితనం ఉంది కదా. అర్థమవుతుందా? సోమరితనం ఉంది కాబట్టి అది పోనే పోదు, దరిద్రత పోనే పోదు పొరపాటు కూడా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఆ మాట ఉంది చూస్తారా? 8:18 ద్వితీయోపదేశకాండం 8:18 చివర్లో చూడండి. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. హల్లెలూయా. మనకు బలం ఇచ్చేది ఎవరు? చెప్పండి గట్టిగా. సామర్థ్యం కలుగు చేసేది ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? శక్తినిచ్చేదైనా బలం ఇచ్చేదైనా అన్ని దేవుడే ఇచ్చేది. ఎందుకు ఇస్తాడంటే భాగ్యము సంపాదించుకోవడానికి, భాగ్యవంతులుగా మారేదానికి, ఐశ్వర్యవంతులుగా మారేదానికి, విలువ గల రమ్యమైన సంపదల చేత నింపబడగలిగేటట్లుగా ఉండగలిగేదానికి దేవుడు ఏం చేస్తాడంటే సామర్థ్యం ఇస్తాడు, శక్తినిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని ఉపయోగించి నువ్వు పని చేయాలి. ఇప్పుడు పని చేయకపోతే నింపబడుతుందా? పొరపాటు కూడా నింపబడదు. ప్రియమైన వాళ్ళరా, కనుక సోమరితనం అనేది ఏ రోజు నిన్ను గెలవకూడదు. అది ఏ రోజైనా సరే దాన్ని నువ్వు గెలవాలి, కానీ అది నిన్ను గెలవకూడదు. ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు ముడుచుకుంటాను, ఇంకొంచెం సేపే కదా, ఈరోజు ఆదివారమే కదా, ఈరోజు సోమవారం కాదు కదా, ఈరోజు స్కూల్ లేదు కదా, ఈరోజు ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా, ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు కదా అన్న ఆ సోమరితనం పొరపాటు కూడా నీలో ఉండకూడదు గాక. హల్లెలూయా. నీలో ఉండవలసిందంటే ప్రియమైన వాళ్ళరా, సోమరితనం తొలగించుకొని కష్టపడి పనిచేసే ఆ స్వభావము చేత నీవు అలంకరించుకుందువు గాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఐశ్వర్యము పొందేదానికే ప్రయాసపడతా ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకు కష్టపడుతున్నా బ్రదర్, ఎందుకు కష్టపడుతున్నా సిస్టర్, ఎందుకు కష్టపడుతున్నారమ్మా అని అడగండి. ఐశ్వర్యవంతులుగా మారాలన్నా. దేనికంట చెప్పండి గట్టిగా. ఐశ్వర్యవంతులుగా మారాలి. నీవు ఐశ్వర్యవంతులుగా మారాలని కష్టపడితే పొరపాటును కూడా కాదు. అది నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసేది ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఐశ్వర్యము చూడండి ఆ మాట 23:4 సామెతల పుస్తకం 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టేసాయి. ఐశ్వర్యము పొందాలని ప్రయాసపడకూడదు ఎప్పుడు. కొంతమంది చూడండి, ఇంటిని పట్టించుకోరు, ఇంటిలో ఉన్న భార్యని పట్టించుకోరు, కన్న పిల్లల్ని పట్టించుకోరు అనమాట.
అర్థమవుతుందా? పగలంతా డ్యూటీ అంటాడు, రాత్రంతా ఓటీ అంటాడు. పగలంతా గవర్నమెంట్ డ్యూటీ అన్నా, రాత్రిపూట ఏమంటే ఒక వ్యాన్ తీసుకున్నానన్నా, కష్టపడదామని చెప్పేసి వ్యాపారం చేస్తూ ఉన్నానన్నా అని అంటూ ఉంటారు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళని మీరు గమనించండి. కావాలంటే నీవు పోయి ఎప్పుడన్నా ఒక 1000 రూపాయలు ఇయ్యి, లేకపోతే ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అని అనండి. కావాలంటే ఇలా చెయ్యి పెడితే అది ఎలా ఉంటుంది తెలిసిన? చినిగిపోయిన చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుందంట వాళ్ళ జీతం, వాళ్ళు సంపాదన. ఎందుకని? ఐశ్వర్యం పొందేదానికి ప్రయాసపడుతున్నారు కదా. పొందేదానికి ప్రయాసపడుకోని దేవుని వాక్యంలో. ఒకవేళ అట్టి అభిప్రాయం, అట్టి ఆశ కలిగినను విడిచిపెట్టేసేయి అని ఉంది. ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయవలసిన పని ఏంది అంటే, దేవుడిచ్చిన నీ శక్తిని ఉపయోగించి, దేవుడిచ్చిన నీ బలాన్ని ఉపయోగించి నువ్వు కష్టపడి పని చేయాలి. ఐశ్వర్యవంతుడిగా మార్చేది ఎవరో? దేవాతి దేవుడు. విలువగల రమ్యమైన సంపదలతో నింపేవాడు, గొప్ప ధననిధిగా నీ ఇంటిని తీర్చిదిద్దేవాడు ఎవరు అంటే నజరేయుడైన యేసయ్య. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా కార్యం ప్రభు చేయును గాక. ఎప్పుడంటే నువ్వు కష్టపడి పని చేయగలిగే ఆ స్థితిలోనికి రాగలగాలి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి, 21:5 చూడండి. అక్కడే సామెతల పుస్తకం 21:5. శ్రద్ధ గలవారి యోచనలు చాలు. పనిలో శ్రద్ధ అనేది ఉండాలి. అది గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, లేకపోతే నీ సొంత పనా, సొంత వ్యాపారమా, అది చిన్నదా పెద్దదా అనేది కాదు అవసరమైంది. అది ఏదైనా సరే, దేవుడు నీకు పని ఇచ్చాడా, ఆ పనిలో నీకు శ్రద్ధ ఉండాలి. అర్థమవుతుందా? ఏదైనా సరే, చిన్న పాసి పని చేయి, కూలి పని చేయి, అది ఏదైనా సరే, ఏది చేసినా సరే ఆ పనిలో నీకు శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా ఏమంటే పని చేస్తూ ఉంటావో, ఒక రోజు నా దేవుడు ఏలుబడి చేసే స్థితిలో తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా అర్థమైందని నేను చెప్తాను చూడండి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఆ మెకానిక్ పని చేసుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మెకానిక్ పని చేసుకుంటూ ఉంటాడు. ఒక వయసు వస్తుంది, 15, 20, 22 సంవత్సరాలు వచ్చేసరికి ఆడే సొంత షాప్ పెడతాడు. ఆ పిల్లవాడే సొంత షాప్ పెడతాడు. అంటే అర్థం ఏంటి చెప్పలేమండి? ఆ చేసిన పని ఎలా చేశాడు చెప్పండి? శ్రద్ధగా చేశాడు, శ్రద్ధగా నేర్చుకున్నాడు, చేశాడు కాబట్టి, నేర్చుకున్నాడు కాబట్టి, అనుభవం పొందుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఏలుబడి చేసే స్థితిలోనికి వస్తాడు, సొంతగా షాప్ పెట్టుకునే స్థితిలోనికి వస్తాడు. ఇంకొంతమంది చూడండి, కావాలంటే టాపీ పనికి పోతా ఉంటారా, ముసలోడయ్యేదాకా మేస్త్రి కాడు. చూసారు ఎప్పుడన్నా? చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నానన్నా, ఇదే చేస్తున్నాను అంటారు. మరి టాపీ మేస్త్రికి ఎందుకు మారలేదురా నువ్వు అనండు. నాకు అది రాలేదులేన్నా, నాకు అది అబ్బలేదులేన్నా, ఈ బొచ్చలే మోసుకుంటా ఉన్నానన్నా అంటాడు. అర్థమవుతుందా? ఎందుకని అందులో శ్రద్ధ లేదు, ఆ పనిలో శ్రద్ధ లేదు. శ్రద్ధ కలిగితే నిపుణత సంపాదించుకుంటావు. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి నువ్వు చేయగలవో, ఒక రోజున నా దేవుడు విలువగల రమ్యమైన సంపదలతో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మీరు మాట చూడండి, అక్కడే 14:23 చూడండి, 14:23 అక్కడే సామెతల పుస్తకంలో చూడండి. అందరు చదవండి ఒకసారి. యవనస్తులారా కాస్త చూడండి. ఏ కష్టము చేసినను, అందరూ అనండి ఆ మాట. ఏ కష్టము చేసినను, అందరూ అనండి మరలా. ఏ కష్టము చేసినా నష్టం కలుగుద్దా? నష్టం కలుగుద్దా? ఏ పనైనా సరే నువ్వు శ్రద్ధగా చెయ్యి, నా దేవుడు నిన్ను లాభకరంగా నడిపించును గాక. నీకు నష్టం కలిగిందంటే వాక్యం అబద్ధమవుతుంది. వాక్యం అబద్ధం కాదు. ఎప్పుడు మనం అబద్ధీకులం, కానీ వాక్యం అబద్ధం కాదు. నువ్వు ఎంతగైతే కష్టపడి ప్రయాసపడి శ్రద్ధగా ఏ పనిని చెయ్యి, నా దేవుడు లాభం ఇచ్చును గాక. ఆ మధ్య ఒకసారి చెప్పాను అనుకుంటా, మీకు గుర్తుందో లేదో. ఒక తల్లి వృద్ధాప్యం అంటే భర్త ఉన్నప్పటి నుంచి, తర్వాత భర్త చనిపోయినప్పటి నుంచి కూడా పాసి పని చేసుకునేది. అప్పట్లో ఒక 25 ఇళ్ళు అనుకుంటా, రోజుకి 25 ఇళ్ళు.
పాసి పని చేసుకుంటా ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 5 ఇళ్ళు చేసుకుంటా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్తున్నా, మన మందిరానికి వస్తున్న తల్లి 5 ఇళ్ళు పాసి పని చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఆమె చెప్పిన మాట ఏం తెలుసునా, అయ్యా నా భర్త చేసిన అప్పులన్నీ తీరిపోయినాయి అయ్యా, నేను చేసిన అప్పులన్నీ తీరిపోయినాయి అయ్యా. ఆ తర్వాత మెయిన్ సెంటర్లో మెయిన్ ప్రాంతంలో పెద్ద ఇల్లు కట్టుకున్నది ఆ మనిషి. ఏం సంపాదించే, ఎట్లా సంపాదించే చెప్పొచ్చుగా. పాసి పని అండి. ఆ ఇల్లు తిరిగి అంట్లు కడిగి పాసి పని చేసి పెద్ద ఇల్లు కట్టింది. ఆ తర్వాత కుమారుడు కూడా ఒకటి కట్టించింది. ఆ తర్వాత ఆ తల్లి అన్నమాట ఏంటంటే, ఇప్పుడు నాకు ఏ ఇబ్బంది లేదయ్యా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నానయ్యా, మందిరానికి వస్తున్నానయ్యా, నా పిల్లోడు కూడా మందిరానికి వస్తే బాగుంటుందయ్యా, అంతకంటే ఇంకేం అవసరం లేదయ్యా నాకంటది ఆ తల్లి. అర్థమవుతుందా? ఒకసారి గమనించండి. ఏ పనైనా చేయి, దేవుడు ఏం చేస్తాడంట, నోరు తెరవండి, లాభమే కలిగింది తెలిసినా అందులో నీకు శ్రద్ధ ఉండాలా. నువ్వు ఏదైనా చేయి, అందులో నువ్వు శ్రద్ధగా చేయాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన పని, ఇది నాకు దేవుడు ఇచ్చింది అని శ్రద్ధగా చేస్తుంటే దాని ద్వారా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడే కానీ పొరపాటు కూడా ఆశీర్వాదం లేని జీవితం జీవించగలిగేటట్లుగా పొరపాటు కూడా చెడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. అక్కడ చూడండి, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు. ఇది ఎక్కువైపోతుంది అందరిలో. పని చేయడం ఆపేసి ఏ పనైనా చేసుకుందాం అన్న ఆ పని ఆపేసి, ఏమండి ఏ పనైనా సరే చేసుకుందాం అన్న ఆలోచన ఆపేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ మాట చూడండి అక్కడ, ఒట్టి మాటలు. ఇక బ్రేకు బెల్లు ఏముండదనమాట, వగుతా ఉండడమే. ఒట్టి మాటలు, ప్రయోజనం లేని మాటలు, ఉపయోగం లేని మాటలు. ఏమండి సరే చెప్పిన ఆమెకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆమెకి ప్రయోజనం ఉండదు, వినేవాళ్ళకు కూడా ఏ ప్రయోజనం ఉండదు. బైబిల్ భాషలోకి మనం వెళ్తే పౌలు గారు అంటారు ముసలమ్మ ముచ్చట్లు అని. ఏ ముచ్చట్లు? ముసలమ్మ ఇవి ఎక్కువైపోతున్నాయి ఈ రోజున విశ్వాసుల జీవితాలలో. యేసు ప్రభువుని నమ్మి నడిపించబడుతున్న వారి జీవితంలో ఇవి ఎక్కువైపోయి, ఎంతగా అయితే ఆ ముసలమ్మ ముచ్చట్లు, ఆ పనికి మాలిన మాటలు, వదరబోతు మాటలు, ఏమండి ప్రయోజనం లేని మాటలు నువ్వు విసర్జిస్తావో, త్యజిస్తూ ఉంటావో, అప్పుడు ఏ పనైనా చేయగలవు. హల్లెలూయా. ఈ పనా నేను చేసేది, ఈ ఉద్యోగమా నేను చేసేది, ఈ వ్యాపారమా నేను చేసేది, ఇదా నేను చేసేది అన్న ఆలోచన పొరపాటు కూడా రాదు ప్రియమైన వాళ్ళ. ఏ పనైనా చేస్తావు. హల్లెలూయా. ఆ పని చేసే దాంట్లో శ్రద్ధ ఉన్నప్పుడు ఏ పనైనా చేస్తావు. నువ్వు ఏ పనైనా చేయి, అందులో నా దేవుడిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒట్టి మాటలు కాస్త కట్టి పెట్టండి. ఒట్టి మాటలు మాట్లాడడం ఆపేసుకోండి, కాస్త ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక మీద నేను ఒట్టి మాటలు మాట్లాడను, ప్రయోజనం లేని మాటలు ఒట్టి మాటలు అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒట్టి మాటలు అంటే అర్థం ఏంటి? అందులో నిజమేమి చెప్పండి. నిజం లేదు. చెప్పే మాటలు ఏంటి? అబద్ధం. చెప్పే మాటలు అంటే ఏంటి? ఎందుకు ఉపయోగం లేనివి. ఏం ప్రయోజనం ఇవి? నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం ప్రయోజనం? నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, వాళ్ళ టైము వేస్ట్ చేస్తావు. నీ టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ టైం కూడా వేస్ట్ చేస్తానే ఉన్నావు. ఎందుకు? అవసరమా? ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. చెత్త చెదారం, ఆ తర్వాత ఊళ్ళో ఉన్న చెత్త ఉంటుందే, ఏమండి ఆ ఇంట్లో చెత్త, ఈ ఇంట్లో చెత్త, అక్కడ చెత్త, ఇక్కడ చెత్త ఏది రాకుండా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పని చేసుకుంటూ ఉంటావు కాబట్టి ఏమండి 4 రూపాయలు నీ ఇంటికి వస్తానే ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడు? విలువగల రమ్యమైన సంపదలతో నింపుతానే ఉంటాడు. హల్లెలూయా. తెస్సలోనిక మొదటి పత్రిక తీయండి, 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అందరు చదవండి. 4:11 నేను చదువుతాను చూడండి. సంఘమునకు గట్టిగా చదవండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు
మీకేమీ అంటే సర్వ సంపదలతో నింపబడినట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును. హల్లెలూయా. అట్టి కృపను మీరు అంతా పొందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదం పొందుతారు. ఆ మాటలు చూడండి, అక్కడ సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ, అంటే మందిరానికి రాని వారి ఎడల, దేవునిని నమ్మని వారి ఎడల, ఏమంటే దేవుని విశ్వసించిన వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ ఉన్నారు. అమర్యాదగా కాకుండా మర్యాదగా నడుచుకుంటూ ఉన్నారు అనుకో. ఆ తర్వాత చూడండి, పరుల జోలికి పోకుండా మర్యాదగా నడుచుకుంటా నీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉన్నావు అనుకో. దేవుడు ఏం చేస్తాడు? మర్యాదగా నడుచుకుంటుంది ఈ బిడ్డ, మర్యాదగా నడుచుకుంటున్నారు ఈ కుటుంబం. పరుల జోలికి వీళ్ళు వెళ్ళడం లేదు, ఎవ్వరి గురించి ప్రస్తాపన వీళ్ళు తీసుకొచ్చుకోవడం లేదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి ఏమీ మాట్లాడడం లేదు, ఎవరి జోలి వెళ్ళడం లేదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు అని అంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ఆడేం చేస్తాడంట? విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా చూడండి, ఉదయం లేచింది మొదలుకొని బ్రేకు బెల్లు లేకుండా ఫోన్ దొరికితే ఫోన్లో మాట్లాడడం, మనిషి దొరికితే మనిషితో మాట్లాడడం. ఇక ఇంటికి ఆయన వస్తాడే, కాస్త ఇంటికి వెళ్దామే, కాస్త పని చేసుకుందామే, ముందుగానే అన్ని పనులు చేసుకుందామే, మళ్ళీ కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుందామే, ఈ ఆలోచన ఏమీ ఉండదనమాట. మరలా మందిరానికి మాత్రం ఆదివారం అన్నా నేను వచ్చానన్నా అని ఏమండి నాకు మొహం చూపించిపోతారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా మొహం చూపించుకొని పోతూ ఉంటారు. ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? పరుల జోలి మీకేం పని? ఇతరులతో నీకేం పని? అక్కడ ఏమనుంది? పరుల జోలి పోక. పోవద్దంటే పోతారా? పోకుండా ఉంటారా? తెలవరేమండి, చెప్పరేమండి? పోవద్దంటే పోకుండా ఉంటారా? పోకుండా ఉండరే. పొయ్యివే కదా దారిని పోయే ఎన్ని మీదకు తెచ్చుకునేది, అవి దారిని పోతూ ఉంటాయి, అవన్నీ మీదకు తెచ్చుకుంటారు. అన్నా ఆ బాధ వచ్చిందన్నా, ఈ బాధ వచ్చిందన్నా, అది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నీకేం పని? అసలు నీకు సంబంధం లేనిది కదా అని అంటే, నేను పోయి అక్కడ ఏలు పెట్టానన్నా. నిన్ను ఎవడు ఏలు పెట్టమన్నాడు? దారిని పోయేది కదా అది, దాంతో నీకేం పని? కుక్క దారిని పోతా ఉందనుకో, అది పోనిస్తే పోద్ది కదా, దాని జోలి ఇంకేం పని? వీళ్ళకేం పని? దాంతో కదిలించుకుంటా ఉంటారు. చాలదా? అనుభవిస్తున్న దరిద్ర చాలదా? అనుభవిస్తున్న లేమి చాలదా? సరిపోదా? నా ప్రభువు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు కనుక, నిశ్చయముగా మీ మనసులు మార్చబడును గాక. హల్లెలూయా. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండాన్నట్లు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యములు చూసుకుంటూ మీ చేతులతో, గట్టిగా చెప్పండి, ఆ మాట చెప్పండి, మీ చేతులతో పని చేయటం ఆశ కలిగి ఉండండి.